కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్లాస్టిక్ వాడకం వద్దు, పర్యావరణ పరిరక్షణ ముద్దు, కార్పొరేటర్ వంశీరెడ్డి. అక్రమ అరెస్టులను ఖండిస్తూ రైతన్నలకు అండగా నిలబడుతున్న వైసీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. అన్నదాతలకు అండగా కదం తొక్కిన పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ. ఇక డీటెయిల్స్ చూస్తే నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పిలుపునిచ్చారు. జీవీఎంసీ 74వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింగరావు వార్డు శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై 74వ వార్డు పరిధిలోని గురువారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పాల్గొని నిషేధిత ప్లాస్టిక్ వాడకంపై కలిగే అనర్థాలను ప్రజలకు క్లుప్తంగా వివరిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ప్లాస్టిక్ నిర్మూలనకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. అలాగే పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగం విడనాడాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డ సంచులు, నార సంచులు ఉపయోగించాలని కోరారు. అనంతరం దుకాణాలకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య సిబ్బంది, సచివాలయం, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం 74వ వార్డులో శానిటరీ ఇన్స్పెక్టర్ గారు నరసింహరావు గారు ఆధ్వర్యంలో శానిటరీ సెక్రటరీలు మరియు శానిటరీ మిమ్మల్ని ఏమంటారు సూపర్వైజర్స్ రాంబాబు గారు కానీ, రామకృష్ణ గారు కానీ, మధు గారు కానీ, అలాగే సోదరుడు బాబురావు గారు కానీ, అలాగే సచివాలయం సిబ్బంది కానీ, మరియు ఇక్కడ ఇచ్చేసిన శానిటరీ వర్కర్స్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తులో పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి కలెక్టర్ గారు మరియు గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశంతో డిసెంబర్ 31 తర్వాత ప్లాస్టిక్ అనేది నిషేధింపబడినది. మరి గతంలో మనం చూసాం, కమిషనర్ లక్ష్మీ షా గారు ఉండేటప్పుడు ఏ విధంగా అయితే ప్లాస్టిక్ వాడే వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసేవారో మరి ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు ప్లాస్టిక్ వాడే వాళ్ళకి మరి 5,000, 10,000, 25,000, 50,000 కూడా ఫైన్ వేస్తారు. ఈ విధంగా మనం మరి ప్రతి షాపులకి చెప్పడం జరిగింది. చికెన్ షాప్ కానీ లేదా పాన్ షాప్స్ కానీ, అలాగే ప్రజలకు కూడా అవేర్నెస్ గా ఒక క్యాంప్ కూడా ర్యాలీగా రన్ చేయడం జరిగింది. ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి, అలాగే ఈ యొక్క బిజినెస్ పీపుల్ కి, మార్కెటింగ్ పీపుల్ కి కూడా అవేర్నెస్ ఉండాలని అందరికీ చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన సచివాలయ సిబ్బందికి మరియు శానిటరీ వర్కర్స్ కి, శానిటరీ ఇన్స్పెక్టర్ కి, శానిటరీ సూపర్వైజర్స్ కి ప్రతి ఒక్కరికి 74వ వార్డు కార్పొరేటర్ గా 70 వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో ప్లాస్టిక్ నిషేధం చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో
జిల్లా కలెక్టర్కి శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి వెళుతున్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయల భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును, ఆసిఫ్ను విజయవాడ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాటను తప్పినటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన శాంతియుత కార్యక్రమాన్ని అక్రమంగా అడ్డుకోవటం సబబు కాదన్నారు. రానున్న రోజులలో ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారు అని అన్నారు. కెమెరా పడతా అందరికి ఇవ్వాలి కదా. మాకెవరికి రిప్రజెంటేషన్ మాకెవరిచ్చారు? పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలిస్తున్న పరిపాలన ఒక పరిపాలన. ఈరోజు వాళ్ళు సూపర్ 6 అని సూపర్ 6 వాళ్ళే చెప్పారు రైతులకు 20,000 ఇస్తాము అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఆయన గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత 13,500 ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఈరోజు సూపర్ 6లోన 20,000 రైతులకు ఇస్తామనే నమ్మకాలకి ఈరోజు రూపాయి కూడా ఇవ్వకుండా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్వతీపురం, మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వందలాది మంది వైసీపీ శ్రేణులు, రైతన్నలు కలిసి అన్నదాతలకు న్యాయం కోరుతూ భారీ ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు అంతా కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ శోభికాకు రైతు సమస్యలను వివరిస్తూ కూటమి ప్రభుత్వం నాడు అధికారంలోకి వస్తే అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు అని, ఆ సహాయం తక్షణమే అమలు చేయాలని, అలానే రైతులకు ఉచిత పంటల బీమాను కూడా పునరుద్ధరించాలని, ధాన్యం మద్దతు ధరకు అందించాలని, తడిసిన రంగు మారిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలని, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగినది. ప్రజాస్వామ్యబద్ధంగా ముందుగానే తెలియజేసి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు తెలియజేయడానికి ఇవాళ కలెక్టర్ గారిని కలవడానికి అప్రజాస్వామికంగా పోలీస్ ఫోర్స్తో ఈ విధంగా. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతన్నలకు ఇస్తామన్న పెట్టుబడి సాయం 20,000 రూపాయలు తక్షణమే అందచేయాలని డిమాండ్ చేశారు. నాడు వైసీపీ ప్రభుత్వంలో అన్నదాతలకు వైఎస్ జగన్ అండగా నిలవడం జరిగిందని, అందుకు 1,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటుగా 5 ఏళ్ల కాలం పాటు ఏడాదికి 13,500 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతన్నలందరికీ 20,000 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి అందుకు కనీసం క్రితం బడ్జెట్లో 10,500 కోట్ల రూపాయలు కేటాయించాలి. కానీ ఈ ప్రభుత్వం అది చేయలేదు అని, కనీసం వచ్చే బడ్జెట్లో అయినా కేటాయింపులు చేసి అన్నదాతలను ఆదుకోవాలని తెలిపారు. అనేకమైన నవరత్న పథకాలతో మేము పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేశాం. మరి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో జరిగిన నవరత్న పథకాలని కాపీగా చేసి సూపర్ 6 పథకాలని పేరు పెట్టి మార్చి ఈరోజు మరింత అదనంగా ఇస్తామని నమ్మించి ఈరోజు ప్రజలందరికీ దగా చేసింది. ముఖ్యంగా రైతులకు మొట్టమొదట ఈరోజు అన్యాయం చేసింది. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన తర్వాత మొదట దగా పడిన రైతులకి 20,000 పెట్టుబడి సాయం ఇస్తామని నమ్మించి మోసం చేశారు. అలాగే
ఇటువంటి ధాన్యాన్నైనా సకాలంలో మేము కొనుగోలు చేస్తామని నమ్మించి ఈరోజు మరి 1400 రూపాయలకే మరి రైతులు వెంటనే అమ్ముకోవడానికి చేశారు. ఎందుకంటే మరి అభద్రతా భావం వల్ల ఈ కూటమి ప్రభుత్వం చేయలేదని అనేది మరి నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ రకంగా అన్యాయం అయిపోయారు, రైతులందరూ అన్యాయం అయిపోయారు. సూపర్ 6 అమలు చేయలేదనేసి వాళ్ళకి అర్థమైపోయింది. దగాపడ్డం మరొకసారి అని ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. రైతన్నలందరూ కూడా మేల్కోవాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతుల కోసం ఏ పంట కాలువలు కానీ ఆధునీకరణ విషయంలో కానీ మరి ఇరిగేషన్ కోసం కానీ ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఈ బడ్జెట్ని ఓటానెక్కడ బడ్జెట్ తోటే కాలక్షేపం చేసింది ప్రభుత్వం. 6 నెలలు అయిపోయింది. మరి రానున్న బడ్జెట్లోనూ కూడా పెడతదాని నమ్మకాలు లేవు. ఆధునీకరణకి 159 కోట్లు గ్రాంట్ చేసి 24 కోట్లు గత ప్రభుత్వంలో మా జగన్ చెల్లించినప్పటికీ కూడా దానికి 25% లోబడి ఉందని చెప్పి మళ్ళా దాగా చేసింది. మా ప్రాంత రైతాంగానికి కూడా నష్టపరిచింది. అనేకమైన రిజర్వాయర్లు ఉన్నాయి, నీరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి, పెద్ద చెరువులు ఆధునీకరణ ఉన్నాయి. అన్నీ మానేసి ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలక్షేపం చేస్తూ ప్రతిదీనికి కూడా మా గత ప్రభుత్వం అని నిందిస్తూ మరి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా గత ప్రభుత్వం అనేసి కాలక్షేపం చేస్తూ వాళ్ళు దందాలు దండుకున్నారు తప్ప రైతుల పక్షాన నిలబడిన పాపాన పోలేదు. రైతుల తాలూకా పంటలన్నీ చేతికొచ్చే టైంలో కూడా అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు స్థితిలో లేదు. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాన్ని నిర్వీర్యం చేసే రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి ఆ రోజు మరి అందరికీ కూడా ఉద్యోగ కల్పన చేసి మరి నిరుద్యోగులకి అవకాశం ఇచ్చి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి పిల్లలకి ఇచ్చి మరి సచివాలయ ఉద్యోగుల ద్వారా అన్ని డోర్ టు డోర్ సర్వే చేయించారు. ఆ రోజు ఏ రోజు పంట నష్టమో ఏ రోజు అకాల వర్షం అయితే ఆ పంటని అప్పటికప్పుడు నమోదు చేయించి కూడా పంటల బీమాను వర్తించి పంట నష్టాన్ని మరి గుర్తించే కార్యక్రమం జగనన్న చేశారు. అనేకమైన అనుబంధం తాలూకా రైతుల తాలూకా అనుబంధ విభాగాలకు కూడా ఆదుకున్నారు. ఆక్వా కల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ప్రతి దిగుబడి కూడా చిరుధాన్యాలు కావచ్చు. ఈరోజు చిరుధాన్యాలకు కూడా బోర్డు పెట్టారు. ఈరోజు రైతుల కోసం ఒక బోర్డును పెట్టి అతని అధ్యక్షతన మరి మండలం వారీగా గ్రామ స్థాయి వారీగా మరి రైతుల కోసం మేలు చేసే కార్యక్రమాలు అనేకమైనవి జగనన్న చేపట్టారు. ఇవన్నిటినీ కూడా రైతులందరూ కూడా గుర్తించుకున్నారు. ఈరోజు దగాపడిన దీనికి ఈరోజు మేల్కొని మళ్ళా కూడా ఈ ప్రభుత్వానికి మరి తిరిగి బుద్ధి చెప్పే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేసి మరి ప్రతి ఒక్క ప్రజల తరపున ఈ రాష్ట్ర ప్రజల తరపున మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మీడియా స్వేచ్ఛను హరించడం అన్యాయమని ఏపీయూడబ్ల్యూజే పార్వతీపురం నియోజకవర్గం ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్వతీపురం పట్టణంలోని ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా పాత్రికేయులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేముల మండలంలోని సాగునీటి సంఘం ఎన్నికలను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై అక్కడ అధికారి పార్టీ నాయకులు దాడులకు పాల్పడి గాయపరచడం బాధాకరమన్నారు. విధుల నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడానికి ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఇది పత్రికా స్వేచ్ఛాభావ ప్రకటనపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నట్లుగా ఆరోపించారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించకూడదని చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలోని పార్వతీపురం నియోజకవర్గం ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. ఇప్పుడు కవరేజ్ సాక్షి టీవీ కెమెరామ్యాన్ సాక్షి ఆంపై నీతి సంఘాలు అక్కడ ఎలక్షన్ కవరేజ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఎలక్షన్కి కవర్ ఎందుకు వచ్చాయని చెప్పేసి వాళ్ళపై రాళ్ళతో కొట్టడం వల్ల కెమెరామెన్ రాముకి నెక్స్ట్ అక్కడ ఉన్న స్టాఫ్ రిపోర్టర్కి గాయాలయ్యేవి. దీన్ని ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా తరఫున ఏపీడబ్ల్యూజే నిరసన తెలియజేస్తున్నాం. దాడిని ఖండిస్తూ ఈరోజు పార్వతీపురం జిల్లా కార్యాలయంలో జర్నలిస్టులు అందరూ నిరసన తెలుపుతున్నారు. ఈరోజు జరిగిన కడప జిల్లాలో సాక్షి పేపర్ మరియు టీవీ ఛానల్ శ్రీనివాస్ మరియు కెమెరామ్యాన్ రాము రాజారెడ్డి పేపర్ రిపోర్టర్పై ఈరోజు నీటి సంఘాల ఎన్నికల నిమిత్తం కవరేజ్ నిమిత్తం వెళ్తే వాళ్ళపై రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వెంటనే వారిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్వతీపురం జిల్లా తరఫున జర్నలిస్టు అసోసియేషన్ తరఫున ఏపీడబ్ల్యూజే అసోసియేషన్ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్లాస్టిక్ వాడకం వద్దు, పర్యావరణ పరిరక్షణ ముద్దు కార్పొరేటర్ వంశీరెడ్డి. అక్రమ అరెస్టులను ఖండిస్తూ రైతన్నలకు అండగా నిలబడుతున్న వైసీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. అన్నదాతలకు అండగా కదం తొక్కిన పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.